హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను సౌత్ గోవాలోనే హిడెన్ బీచ్ అండి, బటర్ఫ్లై బీచ్ చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. బండి అక్కడ పార్క్ చేసి బండి ఆఫ్ రోడ్డే, ఇక్కడ ఆఫ్ రోడ్డే అనమాట. చూసారు కదా, ఇక్కడే కరెక్ట్గా నా చెప్పు అయితే తెగింది. ఇంకేం చేయలేం. తెగింది ఈ హడావిడిలోని, ఈ ట్రెక్కింగ్లోని చెప్పు కరెక్ట్గా తగ్గింది. దోలు తీరిపోయింది. ఇప్పుడు చెప్పులు కొనుక్కోవాలి. వైఫై ఉందో లేదా ఇక్కడ చూడాలి. వస్తున్నారు కదా ఈ చెడ్డీలు, ఇబ్రాలు ఆడియామా. అంటే బటర్ఫ్లైకి మనకి అయితే నడాలన్నమాట. ఇదంతా కూడా వాష్రూమ్స్ అవి ఉన్నాయి. చెప్పులు ఇప్పుడే తీసుకున్నాను, 200 మళ్ళీ వేస్ట్. ఇదంతా కూడా ఆఫ్ రోడింగ్ అండి. అదే సౌత్ గోవానా వాళ్ళ? సౌత్ గోవానా? సౌత్ గోవా చూసారండి. సౌత్ గోవాలోనే అయితే ఉంది బటర్ఫ్లై బీచ్ అనేది. ఇదంతా కూడా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడే చెప్పులు పాటమంది అయిపోయి. అమ్మో, ఎక్కడ చూస్తున్నారు కదా, దట్టగా నడదనమాట. ఇదంతా కూడా సైలెంట్గా ఉంటే సౌండ్ చూస్తారా, కీస్ 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 మన ఎలా ఉందో. మొత్తం అంతా కూడా మామూలు లేదనమాట. దట్టమైన అడవి ఇదంతా కూడా. అమ్మ బాబో, అమ్మ బటర్ఫ్లై బీచ్ కాదు కానీ పులుసు కారిపోతుంది. ఎక్కడ నార్త్ గోవా, ఎక్కడ సౌత్ గోవా, దాదాపుగా ఇది నుంచి 120 కిలోమీటర్లు. పులుసు కారిపోయింది, మామూలుగా లేదు. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 12:25 అవుతుంది. అమ్మ బాబోయ్, ఇక్కడ ఏమన్నా బండి బిస్కెట్ అయితే అయిపోయినట్టే. బండి పార్క్ చేసి దాదాపుగా 2 కిలోమీటర్లు అయితే వచ్చానండి బటర్ఫ్లై బీచ్ చూడడానికి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అబ్బా. చూడండి అబ్బా, ఏమన్నది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మా వస్తుంది బటర్ఫ్లై బీచ్. అబ్బా ఇదిగోనండి బటర్ఫ్లై బీచ్. బాబాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదేనండి బటర్ఫ్లై బీచ్. ఎన్నో కొండలు దాటుకొని, ఎన్నో గుట్టలు దాటుకొని వచ్చానమాట. చూడండి, మొత్తం చుట్టూరు చూపిస్తాను చూడండి. ముందు అక్కడి నుంచి ఇది వచ్చాం మనం, అక్కడి నుంచి ఇది వచ్చాం. చూస్తున్నారు కదా, ఇదండి. చాలామంది అయితే ఉన్నారు, తక్కువే. చూసారు కదండి, ఇదేనండి బటర్ఫ్లై బీచ్. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే చెప్పండి. నిజంగా చెప్తున్నాను, బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు అమ్మాయిలు, పాపలు. ఓహో, మామూలుగా అయితే లేరండి. నిజంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదేనండి మన తెలుగు బ్లాగర్స్ ఎవరు కూడా చూపించరు. ఇదేనండి బటర్ఫ్లై బీచ్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అన్ని బీచ్లు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి. చూసారు కదా ఎంత బ్లూగా ఉందంటే, వాటర్ అంత బ్లూగా అయితే ఉంది బటర్ఫ్లై బీచ్లో. కాకపోతే ఏంటంటే ఇది ఆఫ్ రోడింగ్ చేసుకుని వచ్చాను. నా దోల అయితే నాకు తీరిపోయింది అనమాట. మామూలు దోల కాదు రా బాబు. అక్కడ మాత్రం స్కూటీ చిన్న రాయి పిక్క గుచ్చుకొని ప్యాచీ పడిందా, ఇంకా అంతేనండి. నా ఒక్క ప్యాచీ బైక్ కూడా లేదనమాట. రిపేర్ షాప్ కూడా ఏమీ లేదు. కాకపోతే బ్లూగా ఉందండి సీ. నాకు నిజంగా షాక్ బాబాయ్. మీకు ఎలా కనపడుతుందో తెలియదు కానీ రియాలిటీగా అయితే బటర్ఫ్లై బీచ్కి చాలా తక్కువ మంది వచ్చారండి. హిడెన్ బీచ్, చాలా హిడెన్ బీచ్. కానీ నైట్ టైం మాత్రం వస్తే మాత్రం చాలా ప్రమాదం అండి. ఇక్కడ మాత్రం నిజంగా లైట్స్ కూడా ఏటీ లేవు అసలు.
చూసారు కదా డాల్ఫిన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బ్లూ సీలోని ఇక్కడ మనకి డాల్ఫిన్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ బటర్ఫ్లై బీచ్లోని. ఫ్రెండ్స్ ఇలాంటి బీచ్లన్నీ కూడా దయచేసి చూడండి, స్కిప్ చేయొద్దు. మీ స్కిప్ చేస్తే ఏమి కూడా అర్థం కాదు. రేపు పొద్దున్న మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ లవర్లు వేసుకొని కానీ, లేదనుకుంటే మీ వైఫ్తో కానీ వచ్చినప్పుడు ఇలాంటి మనకి బీచ్లన్నీ కూడా మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ పైనకి కూడా ట్రెక్కింగ్ చేస్తున్నారండి, జస్ట్ 10 minutes అయితే ఉంటుంది అనమాట. ఆ కొండెక్కి కూడా అక్కడి నుంచి చాలా మంది డ్రోన్స్ అయితే చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఎండ వల్ల చాలా అందంగా అయితే ఉంటుంది. బ్లూ కలర్ ఇక్కడ కూడా చాలా షిప్స్ అయితే ఉన్నాయి. ఆ షిప్స్ అన్ని ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇంకొక బీచ్కి అయితే ఉంది. ఆ బీచ్కి అయితే పట్టుకెళ్తారు. ఆ బీచ్ కూడా దగ్గర అనమాట. అదేంటంటే ఇంకా లోపల మధ్యలో దీవి అయితే ఉంటుంది అనమాట. ఆ దీవిలోని 100% చూపిస్తానని చెప్పేసి అయితే ఇక్కడ అంటున్నారు. 500 రూపీస్ అయితే తీసుకుంటారంట. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే రెండు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా తెలుస్తుంది గోవాలోని ఏ బీచ్ ఎక్కడ ఉందో క్లిస్టర్ క్లారిటీగా మన వీడియోలో మాత్రమే తెలుస్తుందండి. అదొకటి మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. నేను అదే చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా బటర్ఫ్లై బీచ్, ఎవరైనా బటర్ఫ్లై బీచ్ చూపించారా? ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూసారండి, బోట్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి డాల్ఫిన్స్ కూడా తీసుకెళ్తారు. ఈ అమ్మాయి ఏంటంటే బండి సెట్ అయిందంటే మనం కూడా దాంట్లో దూరిపోవాలి. ప్లగ్గింగ్ ఉంటుంది కదా, ప్లగ్ నీట్గా తులిసి పెట్టాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు ఇద్దరు కూడా. ఇంకా నేను కెమెరా అయితే గుర్తిస్తానండి. ట్రైపోర్ట్ స్టాండ్ ఉంది కదా, అక్కడైతే కెమెరా అయితే ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేసి కొద్దిగా అలాగా వాకింగ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నిజంగా చాలా బాగా నచ్చిందండి ఈ బీచ్ అయితే కూడా. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత దూరం అయితే వచ్చానో అంత దూరం ఎక్కాలి. దాదాపుగా 2 kilometers అయితే నడాలన్నమాట. ఒకసారి సైలెంట్గా ఉంటాను, సౌండ్స్ వినండి ఒకసారి. చూసారు కదండి, చాలా దారుణంగా అయితే ఉందన్నమాట సౌండ్స్ అయితే. నిజంగా చాలా దారుణం. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. గోవాతో మరీ ఇంకా బ్యూటిఫుల్ బీచ్తో అయితే మీ ముందు ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.